సింహాసనాసీనుడైన వాడానికి వందనాలు తండ్రి. గొప్ప దేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో అందరం కలిసి పాడదాం. ఎడారులలో మనకు స్వరములు తెరిచి గట్టిగా పాడదామా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. మీరు చేసిన ప్రార్థన బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ గత 23 సంవత్సరాలుగా చేసే పరిచర్యలో మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతను బట్టి నా దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. ఈరోజు నేటి వాక్య ధ్యానాంశముగా లూకా శుభవార్త 10వ అధ్యాయము 30 నుంచి 35 వచనాలను మనమందరము కలిపి చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారి అతను బట్టలు దోచుకొని అతను కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ల వానికి ఇచ్చి, ఇతను పరామర్శించము, నీకేమైనానో ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పిపోయాను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. బిడ్డలారా, ఈ మంచి సమరయుడు అనేటువంటి ఉపమానం ప్రపంచంలో చాలా ప్రఖ్యాతి పొందినటువంటి ఉపమానం. ఈ మంచి సమరయుడు అనేటువంటి ఉపమానము ద్వారా ప్రపంచంలో సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎదుటివారి పట్ల ప్రేమను చూపించడం కానివ్వండి, ఎదుటివారి పట్ల కనికరము చూపించడం కానివ్వండి, ఈ ఉపమానమును ఆధారము చేసుకుని చాలామంది ఈ కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎన్జిఓస్, ప్రపంచమంతా ఎన్జిఓస్ మనం చూస్తే గనక ఎదుటివారిని ప్రేమించాలి, నిన్ను వలెని పొరుగువాడిని ప్రేమించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సోషల్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మన పెద్దోళ్ళు ఒక మాట అంటారు కదా, మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా. ఆ యొక్క నానుడి ఈ ఉపమానములో నుంచి పుట్టుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రపంచమంతా ఈ ఉపమానం చాలా ఫేమస్ అయిన ఉపమానం. సరే, ఈ ఉపమానం గురించి మనం తెలుసుకునే ముందు దీని వెనక ఉన్నటువంటి నేపథ్యం, అసలు ఈ ఉపమానం ఎందుకు చెప్పబడింది,
ఏ యొక్క విషయంలో ఈ ఉపమానం చెప్పబడింది, కొన్ని విషయాలు దీని బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే, లూకా శుభవార్త 10వ అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చూస్తే, మొదటి నుంచి 29 వచనాలు కనుక మనం చూస్తే కనుక ఇక్కడ ఈ విధంగా అక్కడ దాని నేపథ్యము రాయబడింది. యేసు ప్రభు వారు ఒక దినాన తన దగ్గర ఉన్న 70 మంది శిష్యులను పిలిచి వారికి దెయ్యాల మీద, రోగాల మీద, మరణం మీద వారికి అధికారం ఇచ్చి అన్నాడు, మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళండి, ఇశ్రాయేలులైనటువంటి ప్రాంతాలకు వెళ్ళండి, ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళి మీరు దేవుని యొక్క సువార్త, రాజ్య సువార్తను ప్రకటించండి, ఎవరైనా బలహీనులుంటే స్వస్థపరచండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి అని వారికి అధికారం ఇచ్చాడు. వాళ్ళకి అధికారం ఇచ్చి యేసుప్రభు వారు వాడిని పంపించారు. ఈ శిష్యులు కూడా ఆయన పంపుతూ మీరు ఏ ఇంటికైతే వెళుతున్నారో, ఏ పట్టణానికైతే వెళుతున్నారో వారు గనక మిమ్మల్ని అంగీకరిస్తే, ఆ యొక్క ఇల్లు గనక మిమ్మల్ని చేర్చుకుంటే, అది యోగ్యమైనదైతే వాళ్ళకి సమాధానం వస్తుంది. ఒకవేళ వారు మీ సువార్త వినకపోయినా, మిమ్మల్ని చేర్చుకొనకపోయినా, వారి యొద్ద నుండి మీరు వస్తున్నప్పుడు మీ పాదధూళి దులిపేయండి. రేపొద్దున్న వారి సంగతి సొదొమ గొమొర్రా కంటే వార్వ తగినదిగా ఉండదు అని చెప్పి యేసుప్రభు వారు వాళ్ళతో చెప్పారు. శిష్యులు వెళ్ళిపోయారు. శిష్యులు సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయారు. ఈ లోపల యేసుప్రభు వారు తనున్నటువంటి పట్టణం కపెర్నహూమును గురించి, బెత్సయిదా గురించి, కొరాజీనా గురించి ఆయన ఆలోచిస్తూ వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి యేసుప్రభు వారు చాలా అద్భుతాలు చేశాడు. కానీ ఆ పట్టణంలో యేసుప్రభు వారు ఉన్నారు కాబట్టి, ఆయన నివాసం చేస్తున్నారు కాబట్టి, ఆ పట్టణంలో వాళ్ళు యేసుప్రభుని చాలా చులకనగా తీసుకున్నారు, చాలా లైట్గా తీసుకున్నారు. ఆయన అంటారు కదా, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యలో చేసినటువంటి అద్భుతాలు కనుక నేను సొదొమ గొమొర్రాలో చేసుంటే కనుక వాళ్ళు ఎప్పుడూ వారు గోనె పట్ట కట్టుకుని బూడిద చల్లుకొని మారు మనసు పొందేవారు అని చెప్పేవాడు. ఆ తర్వాత కిందకు వచ్చి అంటాడు, ఓ కపెర్నహూమా, ఆకాశమంత ఎత్తుకు హెచ్చించబడినదానా, నీవు ఒక దినమున ఎక్కడికి వెళ్ళిపోతావని చెప్పాడు, పాతాళానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే అనేక అద్భుతాలు చేశారు వారి జీవితంలో దేవుడు. బెత్సయిదాలో చేశాడు, కొరాజీనాలో చేశాడు, కపెర్నహూములో చేశాడు. ఈ పట్టణాల్లో చేసిన అద్భుతాలను బట్టి వారు మారు మనసు పొందలేకపోయారు, వారి హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోయారు. అందుకని దాని గురించి బాధపడుతూ ఉంటాడు. ఇలాగ బాధపడుతున్నటువంటి సందర్భంలో ఈ వెళ్ళిన శిష్యులు ఉన్నారు చూశారు, ఈ శిష్యులు తిరిగి మరలా యేసుప్రభు దగ్గరికి వస్తారు. యేసుప్రభు దగ్గరికి సంతోషంగా వస్తారు. అయ్యా, దెయ్యాలకు మాకు లోబడుతున్నాయి అయ్యా, రోగాలు స్వస్థపరచబడుతున్నాయి అయ్యా అని చాలా ఆనందంగా ఉంటారు వీళ్ళు. వెంటనే యేసుప్రభు వారు అన్నారు, ఓహో, దెయ్యాలు లోబడుతున్నాయని సంతోషపడుతున్నారా? ఇప్పుడే నేను చూచాను, పరలోకము నుండి ఏమైందంట, సాతాను మెరుపు వలె కింద పడ్డం నేను చూచానని అంటూ వారితో అంటాడు, అయ్యా, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు స్వస్థపరచబడుతున్నాయి అని దానికంటే మీ పేర్లు పరలోకములో రాయబడ్డాయని సంతోషించమని చెప్పాడు. ఈ చెప్పిన తర్వాత యేసుప్రభు వారు ఆయన ఆత్మలో ఆనందిస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో, ఎప్పుడైతే రోగాలు స్వస్థపరచబడుతున్నాయో, ఎప్పుడైతే దెయ్యాలు పారిపోతున్నాయో, దేవుని రాజ్యం వచ్చిందనే సంతోషంలో యేసుప్రభు వారు ఆత్మలో ఆనందిస్తున్నారు. ఆత్మలో ఆనందిస్తూ ఆయన ఈ శిష్యులతో ఒక మంచి మాటలు చెప్పాడు. ఆయన, అయ్యా, మీరు జాగ్రత్తగా వినండి, పరలోకమైన సంగతులను పెద్దలకు జ్ఞానులకు మరుగుపరిచి దేవుడు బాలురుకే తెలియజేశాడు, ఆయన జ్ఞానము చాలా గొప్పది అంటాడు. శిష్యులారా, ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ సంగతులను చూడాలని చాలామంది రాజులను, చాలామంది ప్రవక్తలను వారు ఎదురు చూచారు కానీ చూడలేకపోయారు. మీరు వినుచున్నారే ఈ సంగతులు వినాలని చాలామంది రాజులు, ప్రవక్తలు, గొప్పవాళ్ళు ఎదురు చూచారు, కానీ వారు వినలేకపోయారు. మీరైతే వింటున్నారు, మీరు చాలా ధన్యులని వారితో చెప్పాడు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వాళ్ళతో సంభాషిస్తూ ఉంటుండగా అందులో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఒకటి పైకి లేచాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు అతను పైకి లేచి అన్నాడు, అయితే సరిగాని బోధకుడా,
నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలంటే ఏమి చేయాలి అని అడిగాడు. ఎప్పుడైతే ఈ మాట యేసుప్రభు వారిని అడిగాడు ధర్మశాస్త్రోపదేశకుడు, యేసుప్రభు వారు ఆ ధర్మశాస్త్రోపదేశకుడి వైపు చూచారు. మరి నీ ధర్మశాస్త్రం బోధిస్తున్నావు కదా, ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తున్నావు కదా, మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుందయ్యా అని అడిగాడు. వెంటనే వాడన్నాడు, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటావా అని అంటూ తీయండి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం మొదటి భాగంలో చెప్పాడు. లేవియ కాండం 19వ అధ్యాయం 18వ వచనాన్ని 2వ భాగంలో చెప్పాడు. రెండు కలిపి చదవండి ఒకసారి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. తర్వాత లేవియ కాండం చదవండి ఒకసారి. కీడునకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచగనుక నిన్ను వలె నీ పొరుగు వాడిని ఏం చేయాలన్నాడు, ప్రేమించాలని. అంటే రెండింటినీ కలిపి ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు వారికి చెప్పారు. వెంటనే 28వ వచనంలో అంటాడు, నువ్వు బాగుగా చెప్పితివి అంటాడు. నువ్వు చక్కగా చెప్పావు, అలాగు వెళ్ళి చేయుము, నీవు జీవించెదవు అన్నాడు. అన్న వెంటనే ఈడు వెళ్ళిపోవాలి కదా, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వెళ్ళాలి కదా. మరలా తనలో తాను గొప్పవాడు అనిపించుకుందామని, నీతిమంతుడు అనిపించుకుందామని, అది సరే కానీ యేసుప్రభువా బోధకుడా నా పొరుగువాడెవడు అని అడిగాడు. సరే కానీ నా పొరుగువాడెవడు అని అడిగాడు. దానికి యేసుప్రభు వారు ఈ ఉపమానం చెప్పారు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. దేనికి? వాడు అడిగినటువంటి మాటకు యేసుప్రభు వారు ఏం చేశారు, ఉపమానం చెప్పారు. ఏమిటా ఉపమానం అంటే, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఉన్నాడు. అతను యెరూషలేములో నివాసం చేసేవాడు. అతను యెరూషలేము దిగి యెరికోకు వెళుతూ ఉన్నాడు. యెరికోకు వెళుతున్నటువంటి ఆ మార్గ మధ్యలో దొంగలు అతను పట్టుకున్నారు. దొంగలు పట్టుకుని అతను ఏం చేశారట, బాగా చితక్కొట్టి కొరప్రాణాలతో వదిలిపెట్టారట. అతను వస్త్రాలు దోచుకుని కొరప్రాణాలతో వదిలిపెట్టారన్నారు. సరే, అతను వదిలేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ సమయంలో ఆ దారి వెంబడి ఒక యాజకుడు వస్తున్నాడు. యాజకుడైతే అతన్ని చూచాడు. చూచి కూడా దూరంగా అతను చూసి అతను వెళ్ళిపోయాడు. రెండవదిగా లేవీయుడు ఒక ఆయన వస్తున్నాడు. లేవీయుడు కూడా చూచి అతను ఏం చేశాడంటే, అతను చూచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమరయుడు ఒక ఆయన వచ్చాడు. సమరయుడు అతను చూచి అతని మీద జాలిపడి అతని దగ్గరికి వెళ్ళి అతనికి ద్రాక్షారసమును పోసి నూనెయు పోసి గాయములు కట్టి అతనిని తన గాడిద మీద ఎక్కించుకొని దగ్గరలో పూటకోళ్ళవాని ఇల్లు ఉంటే అక్కడ తీసుకుని వెళ్ళి ఆ రాత్రంతా అతనితో కూడా ఉండి అతన్ని పరామర్శించి అతన్ని ఆదరించి ఓదార్చి మరునాడు దినమున అనగా తర్వాత దినమున ఏం చేశాడంటే, అతను పోతూ ఆ పూటకోళ్ళ ఇల్లు వాడికి అప్పగించి అన్నాడు, ఇదిగో నీకు 2 దేనారాలు ఇస్తున్నాను, ఇవి అతను ఖర్చు పెట్టు, అతని గాయాలు కట్టు, అతను మంచిగా తయారు చేయి, మరలా నేను వస్తాను, వచ్చిన తర్వాత నువ్వు ఇంకేమైనా ఖర్చు పెట్టినట్లయితే, నువ్వేమైనా మరలా ఆయనకి ఎక్కువగా ఖర్చు పెట్టినట్లయితే అతనికి నీవు ఖర్చు పెట్టిన ప్రతిదీ మరలా నేను ఇస్తానని చెప్పి అతని చేతికి ఆ వ్యక్తిని అప్పగించి ఈ మంచి సమరయుడు వెళ్ళిపోయాడు. ఇది దీని వృత్తాంతం. దీని తర్వాత యేసుప్రభు వారు అడిగారు, మరి ఇందులో ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడని అడిగాడు. అందుకే అంటాడు, ఈ ధర్మశాస్త్రోపదేశుడు అంటాడు, అతని పేరు చెప్పడం కూడా అతనికి ఇష్టం లేదు, సమరయుడు అని చెప్పడం కూడా అతనికి ఇష్టం లేక అతను అంటాడు, అతని మీద ఎవరైతే జాలిపడ్డారో అతని పొరుగువాడని చెప్పాడు. వెంటనే యేసుప్రభు వారు అన్నారు, నీవు కూడా అలాగూ చేయమని చెప్పాడు. ఇది ఈ యొక్క యేసుప్రభు వారు ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్పినటువంటి ఉపమానం. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆది అపోస్తుల కాలం తర్వాత ఓరిజిన్ అనేటువంటి చర్చి ఫాదర్ ఒక ఆయన ఉన్నాడు. దీన్ని అలిగోరికల్గా అలంకార రూపంలో ఏమని చెప్పాడంటే, ఆ యెరూషలేము ఏదెను వనం అన్నాడు. ఆ యెరూషలేము ఉన్న వ్యక్తి ఎవరంటే ఆదాము అన్నాడు. ఆదామునితో కూడినటువంటి మనిషి అన్నాడు.
ఆ మనిషి ఎప్పుడైతే ఏదెనులో నుంచి కిందకు వచ్చాడో సాతాను అనేటువంటి వ్యక్తి చేతిలో పడ్డాడు. ఆ సాతాను వ్యక్తిలో చేతిలో పడినప్పుడు అతను మొత్తాన్ని సాతానుగాడు దోచుకున్నాడు. మొట్టమొదటిగా యాజకుడు వచ్చాడు కదా, యాజకుని గురించి ఆయన ఏమని చెప్పాడంటే ధర్మశాస్త్రం గురించి మాట్లాడాడు. తర్వాత లేవీయుడు వచ్చాడు కదా, లేవీయుడిని దేనితో పోల్చాడంటే ప్రవక్తలతో పోల్చాడు. ఆ తర్వాత మంచి సమరయుడు వచ్చాడు కదా, అతన్ని యేసుక్రీస్తుతో పోల్చారు. మరి తన దగ్గరకు వచ్చాడు, అతన్ని శుభ్రంగా కడిగాడు, రక్షణ ఇచ్చాడు, పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు, అనగా సంఘములో చేర్చబడ్డాడు. ఆ తరువాత అతనికి 2 దేనారాలు, పాత నిబంధన కొత్త నిబంధన అనే దేనారాలు ఇచ్చాడు. అతనికి కావలసినంత ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. మరలా 2వ రాకల్లో వచ్చి ఇతను తీసుకువెళతాడు అన్న రీతిలో అలంకారప్రాయంగా ఒరిజిన్ అనేటువంటి చర్చి ఫాదర్ ఒక ఆయన దీని గురించి వ్యాఖ్యానం చేశాడు. కాబట్టి ఈ రోజున మనం ఈ యొక్క ఉపమానము గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే, యెరూషలేము దేనికి ప్రసిద్ధి అంటే దేవుని మందిరానికి ప్రసిద్ధి. యెరూషలేము దేనికి ప్రసిద్ధి అంటే, యెరూషలేములో బలి అర్పణలు జరుగుతాయి, యెరూషలేములో ప్రార్థనలు జరుగుతాయి. మరి యెరూషలేము దేనికి ప్రసిద్ధి అంటే పరిశుద్ధతకు ప్రసిద్ధి. సో ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేము అనగా దేవుని మందిరం ఉండే స్థలం, యెరూషలేము అనగా ప్రార్థించే స్థలం, యెరూషలేము అనగా పరిశుద్ధత కలిగినటువంటి స్థలం. మరి ఎరుకో అంటే ఏమిటంటే అది కింద ఉన్నటువంటి స్థలం. అది చాలా భయంకరమైన పాపముతో కూడి ఉన్న స్థలం, ఈ లోకముతో కూడి ఉన్న స్థలం. ఈ యొక్క లోకములో కూడి ఉన్న స్థలం, పాపముతో కూడి ఉన్న స్థలం, ఇహలోక సంబంధించిన వాటితో కలిగి ఉన్నటువంటి ఈ స్థలం ఏది? ఎరుకో పట్టణం. సో దీని రెండిటి గురించి మనము వ్యాఖ్యానం చేయాలి అంటే గనక, ఇప్పుడు యెరూషలేములో ఉన్న వ్యక్తి ఎవరు అంటే గనక ఒక ఆత్మీయుడు, ఒక దేవుని బిడ్డ, ఒక విశ్వాసి. ఏ విశ్వాసి అయితే దేవుని యొక్క మందిరములో ఉంటాడో, ఏ విశ్వాసి అయితే దేవుని యొక్క ప్రార్థనలో ఉంటాడో, ఏ యొక్క విశ్వాసి అయితే దేవుని యొక్క పరిశుద్ధతలో ఉంటాడో అతను క్షేమముగా కాపాడబడతాడు. ఎప్పుడు వరకు? అతను యెరూషలేములో ఉన్నంత వరకు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే, ఇతనట చూడండి, ఈ మాట చూద్దాం ఒకసారి, తీయండి. 30వ వచనం ఒకసారి మనం చూద్దాం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతులు ఏమైపోయాడట? పడిపోయాడు. వినండి, ఇప్పుడు ఇతను ఎక్కడ ఉండాల్సిన వాడు అని అంటే యెరూషలేములో ఉండాల్సిన వాడు. మరి యెరూషలేములో ఉండాల్సిన వాడు ఉండకుండా ఏమయ్యాడట? దిగి, అక్కడ మంచి మాట వాడబడింది, దిగి వెళ్ళుచు. అంటే ఎక్కడి నుంచి దిగాడు ఇతను? ఎవరైతే మందిరం యొక్క అనుభవము నుండి దిగజారిపోతారో, ఎవరైతే ప్రార్థన అనుభవం నుండి దిగజారిపోతారో, ఎవరైతే పరిశుద్ధత నుండి దిగజారిపోతారో వారినట ఖచ్చితంగా ఎవరు పట్టుకుంటారట? దొంగ పట్టుకుంటాడట. వినండి బిడ్డలారా, మందిరం యొక్క అనుభవం మనకు మందిరం యొక్క అనుభవంలో ఉన్నంత వరకు దుష్టుడు మనల్ని పట్టుకోడు. మందిరములో మనం ఉన్నంత కాలము, దేవుడి యొక్క కృపలో మనం ఉన్నంత కాలము, ఆయన సన్నిధిలో మనం ఉన్నంత కాలము, ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేస్తున్నంత కాలము ఎవరు కూడా మనల్ని ఏమి చేయలేరు. ఎందుకంటే నువ్వు ఎవరి నివాసంలో ఉన్నావంటే దేవుని నివాసంలో ఉన్నావు, ఎవరి సముఖంలో ఉన్నావంటే దేవుని సముఖంలో ఉన్నాం, ఎవరి యొక్క సన్నిధిని మనం గడుపుతున్నామంటే దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోనే ఉంటామో, అంటే 15వ కీర్తనలు అంటాడు కదా, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అంటాడు. 122వ కీర్తనలు అంటాడు కదా, అయ్యా దేవుని మందిరముకి వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించానంటాడు. దావీదు అంటాడు, అయ్యా నీ మందిరములో నిత్య సుఖములు, సంపూర్ణ సంతోషము నీ సన్నిధిలో కలదు. దేవుని మందిరములో ఎవరైతే మనం ఉంటామో, దేవుని మందిరములు ఎవరైతే మనం గడుపుతామో, దేవుని బిడ్డలారా, మనకి ఎలాంటి సాతాను యొక్క శోధన ఉండదు. ఎప్పుడైతే మందిరమును విడిచి నువ్వు దిగుతావో, దేవుని సన్నిధిలో నుంచి దిగుతావో, దేవుని సన్నిధిలో నుంచి దిగి దూరం అవుతావో,
దేవుని సన్నిధిలో నుంచి దిగి మనం పడిపోతామో, దేవుని సన్నిధిలో నుంచి దిగి మనము దేవునికి దూరం అయిపోతామో, అప్పుడు ఖచ్చితంగా దుష్టుడు మనల్ని పట్టుకుంటాడు. ఖచ్చితంగా దుష్టుడు మనల్ని పట్టుకుంటాడు. ఎందుకో చెప్పమంటారా? మందిరము ఉన్న చోట దేవుని యొక్క సహవాసం ఉంటుంది. మందిరం ఉన్న చోట దేవుని యొక్క కృప ఉంటుంది. మందిరం ఉన్న చోట దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. మందిరం ఉన్న చోట దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. మందిరం ఉన్న చోట దేవుని యొక్క కాపుదల ఉంటుంది. బిడ్డలారా, మందిరములో నుంచి మనం దిగజారిపోకూడదు. ఎవరైతే మందిరములో నుంచి కిందకు దిగజారిపోతారో వారు ఎవరి చేతులు పడిపోతారట? యెరూషలేము నుండి దిగి కిందకు వెళ్ళుచు ఉండగా ఎవరు పట్టుకున్నారంట? దొంగల చేతిలో పట్టాడు. దొంగ అండి, నేను మందిరానికి దూరం అయిపోయాను అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే కనుక నువ్వు మన దొంగల చేతిలో పడినట్టే లెక్క. ఆదివార దినాన దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయాన్ని మనం ఇంకొక చోట గడుపుతున్నామంటే కనుక మన దొంగల చేతిలో పడినట్టు లెక్క. అందుకనే యెరూషలేము అనుభవం అనేది దేవుని మందిరం యొక్క అనుభవం. ఏంటంటే దేవుని మందిరములో ఇశ్రాయేలు ఎందుకు దేవుని మందిరం అంటే అంత ఇష్టపడతారు? ఇశ్రాయేలుకి ఎందుకు దేవుని యొక్క మందిరం అంటే అంత ప్రాణం? ఎందుకు దేవుని మందిరం అంటే వాళ్ళు అన్ని మారులు దేవుని మందిరానికి వచ్చి పస్కా పండుగ ఆచరిస్తారు, దేవుని మందిరానికి వచ్చి ఆయన యొక్క పెంతుకోస్తు పండుగ ఆచరిస్తారు. ఎందుకు దేవుని మందిరానికి వచ్చి బలి అర్పిస్తారంటే వాళ్ళ నమ్మకం ఏంటి చెప్పమంటారా? మా మధ్యలో సర్వోన్నతమైన దేవుడు నివాసం చేస్తున్నాడు, ఆయన కృప మాతో ఉంటుంది, ఆయన మాకుండగా లోకంలో మాకేది అక్కరలేదన్నట్టుగా ఉంటారు వాళ్ళు ఇశ్రాయేలు అందరూ కూడా. వెళ్ళరా, మన జీవితంలో మందిరం యొక్క అనుభవాన్ని మనం పోగొట్టుకోకూడదు. మందిరాన్ని దిగి వెళ్ళావా ఆశీర్వాదాలు ఉండవు. నేను ఒక ఆదివారం మిస్ అయినందుకు ఎంత బాధపడిపోయాను, మామూలు బాధ లేదు. పోనీ లైవ్ ప్రోగ్రామ్ ఏదైనా ఇస్తున్నారంటే లైవ్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడానికి లేకుండా పోయింది. ఒక ఆదివారం మిస్ అయినా కానీ దేవుని ఇంటి దగ్గర కూర్చొని 4 మెసేజ్లు తయారు చేసుకున్నాను. అలా ప్రార్థన చేస్తూ అలా కూర్చుంటూ బలహీనముగా ఉన్నా కానీ బైబిల్ వదిలిపెట్టలా, నీరసంగా ఉన్నా కానీ వాక్యం చదవడం వదిలిపెట్టలా, ప్రార్థన చేసుకోవడం వదిలిపెట్టలా. దేవుని ముందు మీకు చెప్తున్నాను, నేను ఎంత నీరసంగా ఉన్నా బైబిల్ పఠనం ఆపలా, ఎంత నీరసంగా ఉన్నా ప్రార్థన ఆపలా, ఎంత నీరసంగా ఉన్నా రాసుకోవడం ఆపలా. ఎందుకో చెప్పమంటారా? ఆయన అంటే మాకు అంత ఇష్టం, అంత పిచ్చి, అంత ప్రేమ. ఒక ఆదివారం దేవుని మందిరం మానేసినందుకే చాలా హృదయ వేదనతో నింపబడింది. కానీ ఇంత బలహీనంగా ఉన్న ఈ రోజున మీ మధ్యలో నిలబడే కృపను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునగాక. నాకు సంతోషం దేవుని మందిరంలో దొరుకుద్ది. నా హృదయానికి ఆనందము సంతోషము దేవుని మందిరంలో దొరుకుద్ది. నా హృదయంలో నా బాధను తీసేది దేవుని మందిరం, నాకు సంతోషాన్ని కలిగించేది దేవుని మందిరం, నన్ను బలపరిచేది దేవుని మందిరం, నన్ను పునరుద్ధరింపజేసేది దేవుని మందిరం, నాలో నూతనమైన బలము నింపేది దేవుని మందిరం. నేను ఆరాధన చేయుచుండగా నా ప్రభువు నా హృదయాన్ని తన యొక్క శక్తితో నింపుతాడు, తన బలముతో నింపుతాడు, తన మహిమతో నింపుతాడు. అట్టి దేవుని సన్నిధి తప్ప నాకేది అవసరం లేదు. దావీదు అదే మాట చెప్తున్నాడు, నేను అదే మాట చెప్తున్నాను. పౌలైతే అంటాడు, నువ్వు తప్ప నాకు ఏది అవసరం లేదయ్యి అంటాడు పౌలు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవుని మందిరమునకు ఎవరైతే ఉత్సాహంగా వస్తారో వాడిని దేవుడు బాగా దీవిస్తాడటండి. హల్లెలూయా. దేవుని మందిరములో 84వ కీర్తనలో కోరహు కుమారులు అంటారు కదా, ఎక్కడయ్యా మాకు నివాసం, నీ బలిపీఠమే కదా అంటాడు. ఎక్కడయ్యా మా వానకోవిల్లాంటి మా బతుకులకి ఎక్కడయ్యా గూటి స్థలమో, నీ యొక్క బలిపీఠము కదా అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పమంటారా? తన తండ్రి చేసిన ద్రోహానికి మరణమవ్వలసినటువంటి కుమారులు ఈ ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకోవటం వల్ల వాళ్ళు బ్రతికారు. వాళ్ళు ఏమంటారు చెప్పమంటారా? లోకములో ఇంతమంది ఉండగా మమ్మల్ని ఎవరూ బ్రతికించలేదయ్యా, నీ మందిరమే మమ్మల్ని బ్రతికించింది అంటారు వాళ్ళు. హల్లెలూయా. మందిరము మమ్మల్ని బ్రతికిస్తుంది దేవుని బిడ్డలారా. మందిరములో నిత్య సుఖములు ఉన్నాయి దేవుని బిడ్డలారా, ఆనందం ఉంది దేవుని బిడ్డలారా. ఈ బాధతో వచ్చిన నీవు మనసు విప్పి యేసయ్యను కనుక ఆరాధన చేయగలిగితే, నీ హృదయము తెరిచి ఆరాధన చేయగలిగితే, దిక్కులు చూడకుండా, ఆలోచన చేయకుండా, పనికిమాలతో పక్కలతో ఊసిపోయిన కబుర్లు చెప్పకుండా,
నువ్వు యథార్థముగా నిలబడి 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ప్రభువును ఆరాధన చేయగలిగితే ఎంత బాధలో వచ్చావో బాధను తొలగించి ఆ బాధ స్థానంలో దేవుడు తృప్తితో నిన్ను నింపే దేవుడు అని ఉన్నాడు నా దేవుడు. మేలుతో నింపే దేవుడై ఉన్నాడు నా దేవుడు. సంతోషముతో నింపే దేవుడై ఉన్నాడు నా దేవుడు. అందుకే నా ప్రభు అంటాడు, నీ సన్నిధిలో నిత్య సుఖములు. ఇంకో మాట చెప్పంటే, దేవుని మందిరం అంటే ఈశ్వరం అని కూర్చునేది కాదు, ఆయన సన్నిధిలో సంతోషించడానికి మనం రావాలా. యేసయ్యకి మహిమ చెప్పండి, అందరూ కూడా సంతోషంగా చెప్పండి. సో మందిరం యొక్క అనుభవంలో నువ్వు ఉంటే గనక సాతానుగాడు నిన్ను పట్టుకోడు. మందిరం అనుభవం దిగి కిందకు ఒక్క అడుగు దిగావా నిన్ను ఎవడు పట్టుకుంటాడు? నీ జీవితానికి ఇంకా ఆరాధన ఉండదు, నీ జీవితానికి ఇంకా మందిరం ఉండదు. నీకు అనిపిస్తుందా మందిరంకి వెళ్ళకపోవడమే బాగుంటుందిలే, ఎంతకన్నా హ్యాపీ ఎక్కడ ఉంది? లోకంలో మందిరంలోకి వెళ్తే కనుక ఉన్న సంతోషం కంటే బయట తిరిగితేనే బాగుంటుంది అన్న ఫీలింగ్ మనం కలగజేస్తాడు సాతానుగాడు. అంటే ఆటోమేటిక్గా ఏమైపోయావో చెప్పంటావా, నీకు తెలియకుండా నువ్వు ఎవరి చేతులకు వెళ్ళిపోయావు అన్నమాట, సైతానుగాడి చేతుల్లోకి వెళ్ళిపోయావు. మందిరం అంటే నీకు చిరాకు కలిగిందంటే, మందిరం అంటే నీకు వెళ్దాములే అనే అలసత్వం నీకు కలిగిందంటే, మందిరం అంటే నీకు నిర్లక్ష్యం కలిగిందంటే, నువ్వెవరి చేతిలో పడ్డావంటే నీకు తెలియకుండానే నువ్వు దొంగ చేతిలో పడిపోయావు. ఆసప్ అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారా అంటే, కిందకు చూసి ప్రభు అంటాడంట, భూలోకంలో నువ్వు తప్ప నాకెవరున్నారంటాడట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సో యెరూషలేము అనగా మందిరం యొక్క అనుభవం. ఎక్కడుంటే ఆనందం? నీలోనే ఆనందం, లేదయ్యా ఎక్కడా రేపిన హృదయం. ఆమేన్. నా హృదయం దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి ఒక్కసారి నువ్వు దూరం అయ్యావంటే కనుక లోకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వారంలో నీకు రావలసిన వాక్యం, నువ్వు సరిచేయవలసిన వాక్యం, నిన్ను ప్రేమించాల్సిన మాట, ఆదరించాల్సిన మాట, నువ్వు బలపరచబడవలసిన మాట ఆ వారం నీకు దొరకకుండా అయిపోద్ది. లోకంలోనే బాగుందనిపిస్తుంది. లోకంలో బాగుందనిపించిందంటే కనుక మనకు తెలియకుండా మనం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినట్టు అన్నమాట, దొంగ చేతిలోకి వెళ్ళిపోయినట్టు. సో మొదటి అనుభవం బిడ్లారా, యెరూషలేము దిగి కిందకి మనము రాకూడదు. దిగి వచ్చాడు ఈయన, ఎవరి చేతిలో పడ్డాడు? రెండవ అనుభవం మనం యెరూషలేము గురించి చూస్తే కనుక దేవుని బిడ్డలారా, యెరూషలేములో ప్రార్థనలు జరుగుతాయి, బలి అర్పణలు జరుగుతాయి. వాడు ఎక్కడ జరిగేటువంటి ప్రార్థన అనుభవాలు, బలి అర్పణల అనుభవాలు మన ఆత్మీయ జీవితంలో మనము రెండవదిగా ప్రార్థన అనేటువంటి స్థితిలో నుంచి నువ్వు కిందకు దిగి వచ్చావంటే సాతానుకు దొరికిపోతావు. ప్రార్థన అనే జీవితంలో నుంచి నువ్వు దిగజారిపోకూడదు. నీకు వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. ప్రతి విశ్వాసికి వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. ప్రతి విశ్వాసికి ఉపవాస ప్రార్థన ఉండాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి ప్రార్థనా సమయం ఉండాలి. ప్రతి విశ్వాసికి ప్రార్థనా స్థలం ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, జాతకాలకి ఇచ్చండి. ప్రతి ఒక్క విశ్వాసికి వ్యక్తిగత ప్రార్థనా సహవాసం ఉండాలి. దేవుణ్ణి కలుసుకునేటువంటి స్థితి నీకు ఉండాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి ఉపవాసం అనేటువంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ప్రతి విశ్వాసికి తన జీవితంలో ప్రార్థనా సమయం ఉండాలి. ప్రతి విశ్వాసికి తన జీవితంలో ప్రార్థనా స్థలం ఉండాలి. ఐదవదిగా మోకరించి ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి. ఈనాడు చాలామంది మోకరించలేని స్థితిలో పోతున్నారు. ఎక్కడుంది నీ ప్రార్థన అనుభవం? ఏ స్థితిలో ఉంది నీ ప్రార్థన అనుభవం? ఎందుకో చెప్పమంటావా? ప్రార్థన లేదు కాబట్టే సాతానుగాడు నీ ఇంటిని పట్టుకుంటున్నాడు. ప్రార్థన లేదు కాబట్టే నీ భర్తను పట్టుకుంటున్నాడు. ప్రార్థన లేదు కాబట్టే నిన్ను పట్టుకుంటున్నాడు, నీ బిడ్డల్ని పట్టుకుంటున్నాడు.
ప్రార్థన లేదు కాబట్టి నీ కుటుంబాన్ని పట్టుకుంటున్నాడు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మగా, ఒక నాయనమ్మగా, ఒక అమ్మమ్మగా, ఒక తల్లిగా నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు ప్రార్థన సమయాన్ని కలిగి ఉన్నావా? మొక్కాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా? ప్రార్థనా స్థలం కలిగి ఉన్నావా? వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? మోకరించి ప్రార్థన చేస్తున్నావా? దేవుని బిడ్డ, ఈ ప్రార్థన అనుభవములో నుంచి కనుక నువ్వు కిందకు పడితే గనక, దిగితే గనక దొంగ పట్టేసుకుంటాడు. ఈనాడు చాలామంది ప్రార్థనా కూటాలు జరుగుతున్నాయి. 21 రోజులు ప్రార్థనా కూటాలు జరుగుతున్నాయి, 50 రోజులు ప్రార్థనా కూటాలు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, అభిషేక ఆరాధనలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా నిజమైన శక్తిని ఎవరు కూడా అనుభవించలేకపోతున్నారు. ఎందుకో చెప్పమంటారా? యథార్థంగా ప్రార్థించేవారు కరువైపోయారు. దినాల్లో లేరని నట్లా ఉన్నారు దేవుని బిడ్డలారా. ఎవరైతే యథార్థంగా ప్రార్థన చేస్తున్నారో ప్రార్థించే కుటుంబాలు అంతకంతకు దేవుడు దీవించడం ప్రారంభిస్తున్నాడు. యథార్థంగా ప్రార్థించే బిడ్డలను దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టడు. ఒకవేళ భౌతికంగా సాతానుగాడు అనేక రకాలైన దాడులు చేయొచ్చేమో కానీ, వాళ్ళు ప్రార్థన చేస్తున్న వారు శారీరకంగా బలహీనమవ్వచ్చేమో కానీ, ఆత్మీయంగా వాళ్ళు ఉన్నతమైన శిఖరాలకు దేవుడు వారిని తీసుకువెళ్తాడు. దేవుని బిడ్డలారా, యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో నువ్వు పైకెదిగే కొలది ఈ లోక సంబంధమైన కార్యాలు కానీ, లోక సంబంధమైన క్రియలు నీకు తుచ్చమైనవిగా కనపడతాయి కదా. ఒకప్పుడండి నేను చాలా ప్రార్థన చేసేదానండి, ఒకప్పుడండి నేను చాలా గొప్పగా ప్రార్థన, ఒకప్పుడు గడవ వదిలేయండి. ఒకప్పుడు అనేవాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? చేతగానులు మాట్లాడతారు ఈ మాటలు. అంటే గతాన్ని చెప్పుకుని బతికే వాళ్ళు మాట్లాడతారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మే వాళ్ళు మాట్లాడుకుంటారు. గతం గురించి వదిలేయి. ఇప్పుడేంటి నీ పరిస్థితి? ఇప్పుడేంటి నీ పరిస్థితి? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? మొక్కాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా? ఉపవాసం ఉంటున్నావా? ప్రార్థనా సమయం కలిగి ఉంటున్నావా? ప్రార్థనా స్థలం కలిగి ఉంటున్నావా? ఇవేమి రేపొద్దున్న బిడ వింటున్నాను. ఒక మాట చెప్తున్నాను, ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాను. నీ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత, వాళ్ళ మనవలు మనవరాలు నీ ఇంటికి వచ్చిన తర్వాత, నీ మనవళ్ళ మనవరాలకి నీ కొడుకులు చెప్పాలా, నీ కూతురు చెప్పాలా, ఇదిగో అమ్మా నాయనమ్మ ఇక్కడే ప్రార్థన చేసేది, నాయనమ్మ ఇక్కడే ప్రార్థన చేసేది, మీ నాయనమ్మ చేసిందే ప్రార్థన, ఆ ప్రార్థన వల్లే నేను ఈరోజు నేను ఇంత గొప్పనయ్యాను అని చెప్పగలిగిన స్థితిలో మన స్థితి ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. వారిని తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవడం, వారి మీద అసూయపడ్డం, వీళ్ళ మీద అసూయపడ్డం, వాళ్ళని అనుకోవడం, వీళ్ళని అనుకోవడం కాదు దేవుని బిడ్డ. నీకు చేతనైతే, నీ విశ్వాసమైతే యెరూషలేము అనుభవం నీకు కావాలి అని అనుకుంటే కనుక చెయ్యి, ప్రార్థన చెయ్యి. నిన్ను చూపించాలని నీ పిల్లలు. మా అమ్మండి కరెక్ట్గా సాయంత్రం 8 అయిందంటే కనుక టీవీ కట్టేస్తుందండి, అన్నీ కట్టేస్తుందండి, చాపేస్తుందండి, మమ్మల్ని అందరినీ పిలుస్తుందండి, మోకరిస్తుందండి, ప్రార్థన చేయబడుతుండో పాట పాడుతుందండి, 3 అధ్యాయాలు చదువుద్దండి. తర్వాత మా అమ్మ ప్రార్థన చేస్తుందండి. అబ్బా, మా పాస్టర్ గారి కోసం చేస్తుంది, సంఘం కోసం చేస్తుంది, విశ్వాసుల కోసం చేస్తుంది, దేశం కోసం చేస్తుంది, రాజకీయ నాయకుల కోసం చేస్తుంది, మా కాలనీ కోసం చేస్తుంది, మా వీధుల వాళ్ళ కోసం చేస్తుంది, అందరి క్షేమం కోసం చూస్తుందండి అని నీ పిల్లలు నీ కోసం చెప్పగలగాల. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్బే లేదండి, నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా అన్నయ్య, మా అక్క, మా చెల్లి, మా నాన్నలందరూ సోపలలో లైన్గా కూర్చొని టీవీ చూస్తామండి. ఏం చూస్తారా? ఏమోనండి, అయ్యో సీరియల్ అంట, మాకు కూడా మా అమ్మ చూపిస్తుందండి. ఎంతమంది మగపిల్లలు ఉన్నారు, వాళ్ళతో వాక్యం చదివించలేకపోతున్నాను. ఇప్పటి వరకు సంఘములో మగపిల్లలు అనేవాళ్ళు వాక్యం ధైర్యంగా చదవటం లేదు. ఎందుకో తెలుసా? ఇంటి దగ్గర ప్రాక్టీస్ లేదు. ఆదివారం ఒక్క సండే స్కూల్లో చెప్తే ఉపయోగం ఏముందండి? ఈ ఆడపిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ డిగ్రీ దగ్గర వచ్చారు, వీళ్ళు వాక్యాలు చదువుతలా సిగ్గేస్తుంది. చర్చిలో 2-3 చదువుతున్నారు ఇంత వాక్యాలు, వీళ్ళు చదువుతలా, ఇంటి దగ్గర ప్రాక్టీస్లా, అన్ని బూతులే చదివే, అన్ని బూతులే. ఏది నేర్పిస్తుంది అని అంటే ప్రార్థన. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఏమి నేర్పిస్తున్నావు నీ బిడ్డలకి? ప్రార్థన నేర్పిస్తున్నావా? టీవీ చూపిస్తున్నావా? నీకు ఎంతమంది పిల్లల మందిరాన్ని దూరం అయిపోయారండి. ఒక తల్లిగా నీకు బాధ్యత లేదా? చెప్తున్నానండి, నువ్వు చెబితే వినవు,
నీ కన్నీటి ప్రార్థన నీ బిడ్డను దేవుని మందిరానికి నడిపిస్తుంది. నీ ప్రార్థనే దేవుని మందిరానికి నడిపిస్తుంది. నువ్వు చెబితే వెంట నీ తల్లో జేజమ్మ చెప్పిన ఎవడ వినే స్థితిలో లేరు. ఇప్పుడు ఎవడ వినే స్టేజ్లో లేరండి. పిల్లలు మాట వినేవాళ్ళు వేరుగా ఉంటారు, మాట వినని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎవరు వింటలేదండి. మన మాట వినరు, కానీ నా యేసయ్య మాట వింటారు. అది ఎప్పుడు వింటారంటే నువ్వు ప్రార్థన చేస్తే వింటారు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఎవరు ప్రార్థన చేస్తే వింటారు? నువ్వు ప్రార్థన చేస్తే వింటారు. నీ వాళ్ళు వింటారు. ప్రార్థన అనుభవంలోంచి కిందకు దిగజారకూడదు బిడ్డలారా. ప్రతి విశ్వాసం అంటే ప్రతిరోజు కనీసం 2.5 గంటలు ప్రార్థన చేయాలి. అంత ప్రార్థన ఎవరు చేయరని నాకు తెలుసు. ప్రతి విశ్వాసి కనీసం రోజుకు 5 అధ్యాయాలు చదవాలి. ఎవరు చేయరన్న సంగతి, చదవరన్న సంగతి నాకు తెలుసు. కనీసం ఒక ఆయన అన్నాడు 20 నిమిషాలు అయినా ప్రార్థన చేయండి అన్నాడు. ఒక ఆయన అన్నాడు 2 అధ్యాయాలైనా చదవమని చెప్పాడు. ప్రార్థన చేయాలి. ప్రార్థన అనుభవంలో నుంచి కిందకి దిగిపోతే ఎవరు పట్టేస్తుంటారు చెప్పండి? చెప్పండి. దొంగ. ఎవరండి? గట్టిగా చెప్పండి. రైట్, దొంగ. అమ్మ దొంగ, పట్టేసుకున్నావా నన్ను? అన్నీ నీకు ఎప్పుడు తెలుస్తుందో చెప్పమంటావా? అన్నీ అయిపోయి జీవితం అంతా కొట్టుమిట్టాడుతున్న టైంలో మరి ఎవరి బారిన పడ్డామని తెలుస్తుంది? చూడండి, బస్సు మీద వెళ్ళిపోతున్నామండి. మనం చక్కగా టిప్ టాప్గా ఏదో పెళ్ళికో పేరంటానికి ఏదో ఊరు వెళ్ళిపోతున్నావు. సరిగ్గా డబ్బులు దాచుకున్నావు. డబ్బులు దాచుకున్న తర్వాత వాడు నీకు తెలియకుండానే నీ డబ్బులు కొట్టేస్తాడు. తెలిస్తే కొట్టనిస్తావా? చేయబట్టేసుకుంటాం. దొంగోడు దగ్గర ఉన్న టాక్టిక్స్ ఏంటంటే మనకు తెలియకుండా ఏం చేస్తాడు? వాడు డబ్బులు కొట్టేస్తాడు. ఎప్పుడు తెలుస్తుంది మనకు డబ్బులు పోనాయని? ఆ పేరంటానికి వెళ్ళిన తర్వాత వాడి కట్నం పెడదామని, డబ్బులు తీద్దామని స్పర్శ కానీ ఏదైనా ఎదిగితే అప్పుడు మనకి ఏం కనపడు? అంటే ప్రయాణములో దొంగోడొచ్చి డబ్బులు కొట్టేశాడన్న సంగతి కూడా మనకి సేమ్ ఎగ్జాక్ట్ ఇది అంతేనండి. ఆత్మీయ జీవితంలో ఒక్కసారి నువ్వు పడిపోయిన తర్వాత నువ్వు దొంగ చేతిలో పడిపోయావన్న సంగతి కూడా నీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఇందాం ఆ వాక్యం విందాం. మొదటి అనుభవం ఏమో దేవుని మందిరం. రెండవ అనుభవం ఏంటంటే ప్రార్థన. మూడో అనుభవం ఏంటంటే పరిశుద్ధత. యెరూషలేము అనగా పరిశుద్ధత. ఈనాటి దినాలలో కనపడినటువంటి మాట పరిశుద్ధత. బిడ్డ ఒక మంచి మాట చెప్తాను నేను. ఒక మంచి మాట చెప్తాను. యోసేపును ఐగుప్తులో ప్రధానమంత్రిగా చేసింది ఏంటి చెప్పండి? దేవుని కృప అయితే రెండోది ఏంటి చెప్పండి? పరిశుద్ధత. బిడ్డ, నేను ఒక అద్భుతమైన మాట చెప్తాను. నీ బిడ్డలు గనక పవిత్రంగా బతకగలిగితే, ఈ మాట ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నీ కూతురు కానీ నీ కొడుకు కానీ పవిత్రంగా బతకగలిగితే దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడు. ఉన్నతమైన పొజిషన్ ఇస్తాడు నా దేవుడు. ఉన్నతమైన స్థితి ఇస్తాడు నా దేవుడు. గొప్ప స్థితిలో నిలబెడతాడు నా దేవుడు. మనుషులు కాదు నిలబెట్టేది, దేవుడే నిలబెడతాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధత అంటే ఆయనకి చాలా ఇష్టపట్టండి. ఎందుకో చెప్పమంటారా? నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండను అంటాడు. ఈ దేవునికి మిగతా దేవునికి తేడా ఏంటంటే ఈయన దేవుడు పరిశుద్ధుడు, ఈయన దేవుడు పరిశుద్ధుడు, ఈయన దేవుడు పరిశుద్ధుడు. నిత్యము దేవదూతలతో కొనియాడబడుతున్నవాడు నా దేవుడు. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న నా దేవుడు ఇహలోకములో మరొకడు లేడు. దేవుని బిడ్డలారా, ఇదొక్కడే మాస్టర్ పీస్ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాంటి దేవుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. పరిశుద్ధత కలిగి నువ్వు ఉంటే గనక నిన్ను హెచ్చిస్తాడు నా దేవుడు. ఖచ్చితంగా హెచ్చిస్తాడు. మానవులు ఎవ్వరు హెచ్చించడం. మానవులు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. మానవులు చేసిన మేలు చూసుకొని ఇద్దరు మర్చిపోయారు. ఆ రాజుగారి కళిచ్చి కళ మర్చిపోయేటట్టు చేసి ఈ రాజుగారి ఈ యోసేపుని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి అతను ఒక ప్రధానమంత్రిగా దేవుడు చేసి పారేశాడు. పరిశుద్ధత. దానియేలు పరిశుద్ధత కాపాడుకున్నాడు. పోయినంతకు ముందు వారం చెప్పాను నేను. దానియేలు పరిశుద్ధత కాపాడుకున్నాడు.
యేసేపు పరిశుద్ధత కాపాడుకున్నాడు. ఈ లోకములో పరిశుద్ధత ఎవరైతే కాపాడుకున్నారో వారిని నా దేవుడు ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి, ఎక్కడి నుంచి పడిపోయాడట మనడు? యెరూషలేము నుంచి కిందకు దిగి వెళ్ళుచు. యెరూషలేము అనగా దేవుని మందిరం, యెరూషలేము అనగా ప్రార్థనా అనుభవం, యెరూషలేము అనగా పరిశుద్ధత. ఈ 3 అనుభవాల్లో నుంచి ఎవరైతే కిందకు దిగి వచ్చాడో వీళ్ళు ఎవరు పట్టేసుకున్నారంటే ఇతన్ని దొంగల చేతికి చిక్కెను. చెప్పండి, ఎవరి చేతికి చిక్కాడట? రైట్, దొంగలు చేతికి. వినండి, యెరూషలేము నుంచి యెరికోకు 18 మైళ్ళ దూరం. యెరికోని ఏమని పిలుస్తారంటే ఖర్జూరపు మట్టల యొక్క పట్టణం అంటారు, పామ్ ట్రీ సిటీ అంటారు. ఈ యొక్క యెరికోలో కూడా కొంతమంది యాజకులు, లేవీయులు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారంటే యెరూషలేము ఎక్కి అక్కడ ఉన్నటువంటి క్రతువులు చేసి మరలా కిందకు దిగొచ్చేస్తారు. ఈ యెరూషలేముకి ఈ యొక్క యెరికోకు మధ్యలో చాలామంది బందిపోటు దొంగలు, చాలామంది మర్డర్లు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేటువంటి వారు, పాలస్తీనాకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఆ మార్గం మధ్యలో బండిట్స్ ఉంటారట, బందిపోట్లు ఉంటారట. యెరూషలేము దేవాలయమునకు ఆరాధన చేయడానికి పిలిగ్రిమేజ్గా యాత్ర చేయడానికి ఎంతమంది అయితే వెళుతూ ఉన్నారో, ఎంతమంది అయితే దిగొస్తున్నారో వాళ్ళు దోచుకోవడానికి కొంతమంది ఆ యొక్క రహదారిలో ఉంటారు. దాన్ని ఏమంటారంటే బ్లడ్ షెడ్ రోడ్ అంటారు. దాన్ని ఏమంటారంటే మరణాంధకార లోయ అని కూడా దాన్ని అంటారటండి. అంత భయంకరమైన రోడ్లోనికి ఇతను దిగి వచ్చుచూ ఉండగా దొంగల బారిన పడ్డాడు. చూద్దాం అతను వాళ్ళు ఏం చేశారో సార్ చూద్దాం. తీయండి, 31వ వచనం చూద్దామా? 30వ వచనం చదవన్నారు. 30వ వచనం చదవండి. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. నెంబర్ 1, ఎవరి చేతిలో చిక్కాడట? రెండవదిగా ఏమి చేశారట? అతని బట్టలు ఏం చేశారట? దోచుకున్నారు. అతనిని కొట్టి కొర ప్రాణముతో విడచి ఎన్ని కార్యాలు? 1, వాళ్ళ చేతిలో చిక్కాడు. రెండవదిగా వస్త్రాలు దోచుకున్నారు. మూడవదిగా బాగా కొట్టారు. నాలుగవదిగా కొర ప్రాణాలతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ 4 క్లుప్తంగా వివరించి నేను ముగిస్తాను. వినండి. చిక్కెను, ఎవరి చేతికి చిక్కాడు? ఏమండి, ఎవరు ఈ దొంగలు? యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనం తీయండి. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చినే కానీ మరి దేనికిని దొంగ ఎందుకు వస్తాడట? అమ్మా, మన ఇంట్లో దొంగ పడ్డాడంటే ఏం పట్టుకుపోతాడు చెప్పండి? వెండి, బంగారము, ధనము ఏం చేస్తాడు? మరి గట్టిగా చెప్పాలా? ఇప్పుడు మీరు కొన్న బంగారాలు ఉన్నాయి కదా, 4 తులాలు, 5 తులాలు, 6 తులాలు ఆ బీరువాలో పెడతావు. బీరువాలో పెట్టి దాన్ని 3కు 4 సార్లు చూస్తావు. ఓపెన్ చేస్తాం, మళ్ళీ దాన్ని చూస్తాం, మళ్ళీ పెడతాం. ఈ లోపల ఎవడో చూస్తాడు, చూసిందని సైలెంట్గా వాడు. దొంగళ్ళు ఎవరో బయట నుంచి రారు, అందరూ మన ఇంట్లోనే ఉంటారు దొంగళ్ళు. బయట నుంచి వచ్చాడు అంటాడు, పగలు రాడు, తెల్లవారుజామున వస్తాడు, మనం అందరూ పడుకున్నప్పుడు వస్తాడు. సో ఇహలోక సంబంధించిన దొంగ మన ఇంట్లో చొరబడితే కనుక వాడు పట్టిపోయేటే విలువైన వస్తువులు పట్టిపోతాడు. ఏమిటి విలువైన వస్తువులు? బంగారము, వెండి, ఇక మిగతా విలువైన వస్తువులు కొన్ని పట్టిపోతుంది. పట్టు వస్త్రాలు పట్టిపోతాడు, చీరలు పట్టిపోతాడు. ఒక ఆవిడ ఎడుతుంది, యాదవ దొంగ సచ్చినాడు, బంగారం అన్న పట్టిపోయాడు కాదు, వెండి అన్న పట్టిపోయాడు కాదు, నేను కొనుక్కున్న పట్టు చీరలను పట్టిపోయాడు. ఆడ దుర్మార్గుడు ఎవడని తిడుతుంది, ఏడుతుంది. దేనికోసం ఏడుతుంది ఆవిడ? పట్టు చీరల కోసం ఏడుతుంది తప్ప వెండి బంగారాల కోసం ఏడడం లేదు ఆవిడ. అది మంచి ఇల్లాలి ఆవిడ. కానీ ఈ దొంగ, వినండి, ఈ దొంగ వెండి బంగారాలు పట్టుకుపోడటండి. దొంగల చేతికి చిక్కెను అనండి. ఎవరు చిక్కెను? ఆడెవడో దిక్కుమాలాడండి అయ్యారు కాదండి, మనమే చిక్కిపోయామండి. ఏ అనుభవంలోంచి పడిపోయాం మనం? మందిరం అనుభవంలోంచి పడిపోయిన ప్రతి ఒక్కడు దొంగల చేతికి చిక్కినట్టే.
ప్రార్థనలో నుంచి దిగజారిపోయిన వాడు ప్రతి ఒక్కరు దొంగల చేతికి చిక్కినట్లే, పరిశుద్ధతలో నుంచి పడిపోయిన వారు దొంగల చేతికి చిక్కినట్లే. ఇప్పుడు చిక్కాడు. వినండి, ఈ దొంగోడు కూడా చాలా నీతిమంతుడండి, ఈ దొంగోడు కూడా చాలా యథార్థవంతుడండి. ఎవరిని పడితే వాడిని పట్టుకోడండి. యెరూషలేములో ఉన్నంతకాలము ఏ దొంగ నిన్ను పట్టుకోడండి. ప్రార్థనలో ఉన్నంతకాలం ఏ దొంగ నిన్ను పట్టుకోడండి. యేసయ్య మందిరములో ఉన్నంతకాలము ఏ దొంగ నిన్ను పట్టుకోడండి. పరిశుద్ధతలో ఉన్నంతకాలం ఏ దొంగ నిన్ను పట్టుకోడండి. మరి ఎవరిని పట్టుకుంటాడండి ఈ దొంగ? ఇది చాలా నీతిమంతుడండి. ఎవరిని పడితే వాడిని పట్టుకోడండి. ఎవడైతే ఈ అనుభవంలో నుంచి కిందకి దిగిపోతాడో, కిందకి దిగిన వారందరినీ కూడా ఈ దొంగ పట్టేసుకుంటాడట. అంటే దిగజారిపోయిన వారందరినీ వీడేం చేస్తాడట? పట్టేసుకుంటాడు. ఈ దొంగ పట్టేసుకుంటాడు. రెండవదిగా ఏం చేస్తాడట దేవుని బిడ్డలారా? వస్త్రములను దోచుకుంటాడట. ఏం దోచుకుంటాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇహలోకపు దొంగ వెండి బంగారాలు వెలగల రాళ్ళు వస్తువులు ఉంగరాలు బొంగరాలు దోచుకోవచ్చుగాక, కానీ ఈ దొంగ, ఆత్మీయమైన దొంగ, వాడు దోచుకునేది ఏడు చెప్పమంటారా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. త్వరగా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. వాడు మన దగ్గర నుంచి దొంగలించేది ఏదో చెప్పమంటారా? నెంబర్ 1 స్తుతి వస్త్రాన్ని దొంగలిస్తాడు. 61:10 రక్షణ వస్త్రాన్ని దొంగిలిస్తాడటండి. 3వదిగా నీతి వస్త్రాన్ని దొంగిలిస్తాడు. ప్రకటన గ్రంథంలో మనం వెళితే 19వ అధ్యాయం 8వ వచనంలోకి వెళ్తే నీత్య క్రియలు అనేటువంటి మహిమ వస్త్రాన్ని దొంగిలిస్తాడు. బిడా, దొంగల చేతిలో నువ్వు పడ్డావంటే, ఆత్మీయ జీవితంలో కింద పడ్డావంటే నీ రక్షణను దొంగిలిస్తాడు, నీ నీతిని దొంగిలిస్తాడు, నీ నీతి క్రియలను దొంగిలిస్తాడు. నీలో ఉన్న ఉల్లాసాన్ని, సంతోషాన్ని, స్తుతిని దేవుడు ఈ దొంగ దొంగిలిస్తాడు. వాడు నీ డబ్బు పట్టుకుపోడు, నీ వెండి బంగారాలు పట్టుకుపోడు. నీ వ్యాపారం బాగానే ఉంటుంది, నీ ఉద్యోగం బాగానే ఉంటుంది, నీ పని బాగానే ఉంటుంది. ఇంతకు ముందు కంటే నువ్వు దొంగ చేతిలో పడినప్పుడే నీ పని ఇంకా చాలా హెచ్చుగా ఉంటుంది. ఇంతకు ముందు కంటే నీ పని ఇంకా చాలా బాగుంటుంది, నీ వ్యాపారం బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది. కానీ ఏమి దొంగిలిస్తాడంటే వాడు నీ స్తుతి వస్త్రాన్ని దొంగిలిస్తాడు, నీ రక్షణ వస్త్రాన్ని దొంగిలిస్తాడు, నీ నీతి వస్త్రాన్ని దొంగిలిస్తాడు, నీ మహిమ వస్త్రాన్ని దొంగిలిస్తాడు, నీతి క్రియలను దొంగిలిస్తాడు. అప్పుడు మనం దేవుని మందిరంలో నిలబడడానికి అర్హులంగా ఉండం బిడ్డలారా. ఇంకో మాటలో చెప్పాలంటే, నేను ఎలాగైనా వాడు దేవుని నుంచి దూరం చెయ్యాలని అన్ని రకాలుగా నీ మీద వాడు దాడి చేస్తాడు. ఎందుకో చెప్పమంటావా? వాడు చెడిపోయినాడు కాబట్టి మళ్ళీ కూడా ఏం చేద్దాం అనుకుంటాడు వాడు? తాను చెడ్డ కోతి వనమంతా చెడిపిందట. వాడు చెడిపోయినాడు, అందుకే మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని కూడా చెడగొట్టాలని చూస్తూ ఉంటాడు, మనల్ని కూడా పడగొట్టాలని చూస్తాడు, రక్షణలో పడగొట్టాలని. స్తుతిలో అనగా ఆనందం లేకుండా, సంతోషం లేకుండా నీ కుటుంబంలో పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. ఉల్లాస వస్త్రాన్ని తీసేయడానికి చూస్తూ ఉంటాడు, స్తుతి వస్త్రం లేకుండా చేద్దామని చూస్తాడు, రక్షణ వస్త్రం తీసేస్తూ ఉంటాడు, నీతి వస్త్రం తీసేస్తూ ఉంటాడు, మహిమ వస్త్రం తీసేస్తూ ఉంటాడు. ఇవన్నీ పట్టిపోతాడు. వాడికి వెండి డబ్బు బంగారాలు అవసరంలా. ఆత్మీయ జీవితంలో ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అంత అంటాడు, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు, దాన్ని దొంగిలించడానికి చూస్తాడు. బిడ్డలారా, ఇంటి నిండా బోళ్ళంత బంగారం ఉండి ఇంట్లో సమాధానం లేకపోతే, ఉల్లాస వస్త్రం లేకపోతే, ఆనందం లేకపోతే ఏం చేసుకుంటావు? ఇంట్లో నీ బిడ్డలందరూ సమాధానం లేకుండా ఉంటే ఏం చేసుకుంటావు? డబ్బు బంగారం. నీ జీవితంలో సరైన ఆరోగ్యం లేకపోతే డబ్బు బంగారం ఏం చేసుకుంటావు?
నీ ఇంట్లో సరైనటువంటి కార్యాలు, నెమ్మది, ఆరోగ్యం లేకపోతే నువ్వు సంపాదించినంత ఏం చేసుకుంటావు? మనం ఏం చేసుకుంటాం దేని బిడ్డరా? వీటన్నిటినీ ఆత్మ సంబంధమైన ప్రతి దాన్ని దూరము చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక రక్షణ పొందిన ఒక కుటుంబం, భార్య, భర్త, పిల్లలు ఎంతో చక్కగా దేవుణ్ణి నమ్ముకున్నారు. హైదరాబాదు పట్టణానికి వెళ్ళారు, ఒక మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు. వారు చేసే ప్రార్థన, వారి భక్తి, వారి యొక్క యథార్థత, వారి ఆరాధనకి వెళ్ళేటువంటి ఆ టైంలో వాళ్ళని దేవుడు దీవించడం ప్రారంభించారు. చాపతో వెళ్ళిన వారు కాస్త కార్లు కొనుక్కోవడం ప్రారంభించారు. మంచి వ్యాపారం మొదలుపెట్టారు. చాలా అద్భుతంగా జరిగింది. క్రమక్రమంగా జరిగింది. అంటే భర్త ఒక అమ్మాయితో వ్యవహారం పెట్టుకున్నాడు, భార్య ఇంకొక అబ్బాయితో వ్యవహారం పెట్టుకుంది. పిల్లలు పెరిగారు, పిల్లలు ఒక అబ్బాయితో వ్యవహారం పెట్టుకుంది, ఈ అబ్బాయి ఏమి ఇంకొక అమ్మాయితో వ్యవహారం పెట్టుకున్నారు. పిల్లలు ఎప్పుడు వస్తున్నారో లేదు, ప్రార్థన పోయింది. ప్రార్థన జరగడం మానేశారు, మందిరానికి వెళ్ళడం మానేశారు. మందిరానికి వెళ్ళాల్సిన టైంలో ఏదో వంక చెప్పుకుని ఎక్కడో దిక్కుని పోవడం మొదలెట్టారు. నలుగురు 4 వైపులు పోవడం మొదలెట్టారు. దేని బిళ్ళారా? క్రమక్రమంగా ఎవరు చేతికి చిక్కారంటే సాతాను చేతికి చిక్కారు. నెమ్మదిగా పని ఎక్కువైపోయింది అనుకున్నారు. సంపాదించిన డబ్బులు ఒక్కొక్కటి అమ్మేయడం ప్రారంభించారు. కాలక్రమంలో జరిగిన సంగతి ఏంటంటే, భర్తకు భార్య కాకుండా, భార్యకు పిల్లలు కాకుండా నలుగురు కూడా చల్లా చెదురైపోయి ఏమైపోయారో, ఎలాగైపోయారో తెలియకుండా జీవితాలు నాశనం చేసుకున్న కుటుంబంగా తయారైపోయింది. ఒక మాట చెప్తున్నాను, ఆస్తి ఉండొచ్చుగాక, అంతస్తు ఉండొచ్చుగాక, ఎండి బంగారాలు ఉండొచ్చుగాక, కానీ రక్షణ, స్తుతి, సమాధానం, ఉల్లాసము, నీతి వస్త్రము, మహిమ వస్త్రము అవి నిన్ను కాపాడుతాయి బిడ్డలారా. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి చిక్కించుకున్నాడు, రెండవదిగా వస్త్రాలు దాచుకున్నాడు, మూడవదిగా బాగా కొట్టాడు. ఇక్కడ కూర్చున్న కొన్ని కుటుంబాలు చూస్తే దెబ్బ మీద దెబ్బ సాతాను గడు కొడుతూనే ఉన్నాడు బిడ్డ. పిల్లోని కొడితే, తర్వాత నాన్న కొడితే, తర్వాత కొడుకును కొడితే, తల్లిని కొడితే, ఒకరి తర్వాత బిడా, నా మాటలు వింటున్న వారులారా, నీ కుటుంబం నలిగిపోతుంది. శోధన వెంబడి శోధన, ఈ వెనకాల అనేకమైన రకాలైన శోధనలు వెంబడి అనుభవిస్తూ ఉన్నాం. కుటుంబం చిన్న భిన్నమైపోయే స్థితిలోకి వచ్చేసింది. భార్య భర్తలు విడిపోయే పరిస్థితిలోకి వచ్చారు. తల్లి బిడ్డలు విడిపోయే పరిస్థితిలోకి వచ్చారు. కుటుంబాల్లో ఆదరణ లేక, కుటుంబాల్లో మంచితనం లేక, కుటుంబాల్లో నెమ్మది లేక, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబాల మధ్య, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ఒకదాని వెంబడి ఒకటి సాతానుగాడు దాడి చేస్తూనే ఉన్నాడు. నలిగిపోతూనే ఉన్నావు, బాధపడుతూనే ఉన్నావు, బలహీనపడుతూనే ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు, మూలుగుతూ ఉన్నావు. ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో నీ బ్రతుకులో కన్నీటి కారుస్తూ ఏడుస్తూ, అయ్యా ఏడు ప్రభు అన్న పరిస్థితి ఎలాగైపోయిందని ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నావు. వాడు దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉన్నాడు. మామూలు దెబ్బలు కాదు, హృదయాన్ని గాయం చేసే దెబ్బలు, మానసికంగా గాయం చేసే దెబ్బలు, భౌతికంగా గాయం చేసే దెబ్బలు. ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడ చెప్పాలో, ఎలాగూ చెప్పాలో, చెబితే ఏమనుకుంటారో తెలియక దెబ్బల మీద దెబ్బలు భరిస్తూనే ఉన్నావు బిడ్డ. ఒక్క మంచి మాట చెప్తాను, వాడు నిన్ను కొడతాడే కానీ, కుటుంబాన్ని పాడు చేయడానికి చూస్తాడే కానీ, నీ బిడ్డల్ని పాడు చేయడానికి చూస్తాడే కానీ, నీ పిల్లల్ని పాడు చేయడానికే చూస్తాడు కానీ, నిన్ను పాడు చేయడానికి చూస్తాడు కానీ, మన ప్రాణము తీసే అధికారం మాత్రం వాడికి లేదు దేవుని బిడ్డ. మన ప్రాణము తీసే అధికారం వాడికి లేదు బిడ్డ. మన ప్రాణము తీసే అధికారం వాడికి లేదు బిడ్డ. ఎందుకంటే జీవ మరణములు నా దేవుని వశం. నమ్మితే 2 చేతుల పైకి ఎత్తేసే గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దొంగలు కొర్ర ప్రాణములు తతను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చంపడానికి వాడికి అధికారం లేదా? నిన్ను నన్ను చంపే అధికారం ఎవడికి లేదా? బాధలో ఉన్నావా? కొట్టుమిట్టాడుతున్నావా? కొర్ర ప్రాణంతో ఉన్నావా? అందరూ చీ అన్నారా? అందరూ తొక్కేశారా? అందరికి అలకోలం చేశారా? ఇక బతకడం వేస్ట్ అనిపిస్తుందా? కింద పడిపోయి మీద పడిపోయి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తున్నావా? ఈ మధ్యాహ్నం ఒక మాట చెప్తున్నాను బిడ్డ, ఒక మాట చెప్తున్నాను. మంచి సమరయుడు రాబోతూ ఉన్నాడా? మంచి సమరయుడు రాబోతూ ఉన్నాడు. మంచి సమరయుడు రాబోతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నమే నీ దగ్గరకు రాబోతూ ఉన్నాడు. నన్ను ఎత్తుకో యేసయ్యా,
నన్ను పట్టుకో యేసయ్యా అని నువ్వు అడిగితే మంచి సమరయుడు వస్తాడు, నిన్ను తన ద్రాక్షారసం పోస్తాడు, నూనె పోస్తాడు, తన ఎత్తుకుంటాడు, తన ఉన్నటువంటి వాహనం మీద నిన్ను ఎక్కించుకుంటాడు, నిన్ను సురక్షితమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఈ మంచి సమరయుడు నాకు కావాలన్న వారు కుడి చేయి పైకి ఎత్తండి. లేచి నిలబడిన చిన్న ప్రార్థన చేద్దాం. ఏమి చెయ్యాలో నలిగిపోతున్నానయ్యా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు, ఆకలైన వేళలో గాయపడిన సమయాన మంచి సమరయునిలా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా.